ఓం నమో వెంకటేశాయ. వాస్తు ఒక అవగాహన యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. వాస్తుశాస్త్రం గురించి మనకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అవగాహన ఉన్నా కూడా ఒక ఇంటికి ఎటువైపు ఏ దిక్కులు ఉన్నాయో తెలుసుకోలేకపోతే, తెలియకపోతే మన వాస్తు విజ్ఞానం వలన కలిగే ప్రయోజనం శూన్యమే. అయితే చాలామందిలో ఒక అభిప్రాయం ఉంది, మాకు దిక్కులు ఎందుకు తెలియదండి, ఒక మ్యాప్ తీసుకున్నప్పుడు పైభాగంలో ఉత్తరం, కుడివైపున తూర్పు, క్రింది భాగంలో దక్షిణం, ఎడమవైపు పడమర దిక్కులు ఉంటాయి. ఉత్తరము తూర్పు కలిసే మూల ఏదైతే ఉంటుందో అది ఈశాన్యము, తూర్పు మరియు దక్షిణం కలిసే మూల ఏదైతే ఉంటుందో అది ఆగ్నేయము, దక్షిణము మరియు పడమర ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ మూల నైరుతి, ఉత్తరము మరియు పడమర దిక్కులు కలిసే మూల ఏదైతే ఉంటుందో అది వాయువ్యం. మరి మాకు ఇదంతా తెలుసు కదా, మళ్ళీ దిక్సాధన ఏంటి అనేటటువంటి అనుమానం కూడా కలగవచ్చు. అయితే వాళ్ళకు తెలియవలసినటువంటి అంశం ఏంటంటే, ఒక స్థలం దీర్ఘచతురస్రం కాకుండా చతురస్రాకారంలో ఉండి శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న విధంగా దిక్కులన్నీ అక్కడే ఉండే అవకాశం ఉంది. అయితే ఒక స్థలం దీర్ఘచతురస్రాకారంలో ఉన్నప్పుడు శుద్ధ ప్రాచిలో ఉన్నప్పటికీ, ప్రధాన దిక్కులు కరెక్ట్గా ఉన్నప్పటికీ విదిక్కులు ఖచ్చితంగా వేరే స్థానాల్లోకి వెళ్ళిపోతాయి. వీటికి సంబంధించి మనం ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో అత్యంత సులభ పద్ధతిలో దిక్సాధన ఎలా చేయాలో చూద్దాం. ఒకటి, మన స్థలం యొక్క పొడవు వెడల్పులను ఖచ్చితంగా గుర్తించడం. 2, మన స్థలం ఎన్ని డిగ్రీలలో ఉందో తెలుసుకోవడం. 3, స్కేల్ ప్రకారంగా మన స్థలం యొక్క పొడవు వెడల్పులను స్థల వైశాల్యం మరియు పేపర్ సైజుల ఆధారంగా నిర్ధారించుకోవడం. అంటే ఇక్కడ 1 సెంటీమీటరు ఎన్ని అడుగులను రిప్రజెంట్ చేస్తుందో మనం నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ మ్యాప్లో నేను 1 సెంటీమీటరు 3 అడుగులుగా తీసుకోవడం జరిగింది. ఇక 4, ఒక పేపర్పై చక్కగా స్కేల్ ప్రకారంగా ఇంటి ప్లాన్ యొక్క అవుట్లైన్ను డ్రా చేసుకోవడం. 5, ఇంటికి సంబంధించిన పొడవుల మధ్య భాగంలో ఒక లైను, వెడల్పుల మధ్య భాగంలో మరొక లైను గీయవలెను. అవి ఖండించుకున్న బిందువులను ఇంటి సెంటర్ పాయింట్గా గుర్తించాలి. 6, 360 డిగ్రీలను కలిగి ఉండే ప్రొట్రాక్టర్ను తీసుకోవాలను. 7, ఇంటి సెంటర్ పాయింట్ వద్ద ప్రొట్రాక్టర్ యొక్క సెంటర్ పాయింట్ను ఉంచవలను. 8, మన ఇంటి డిగ్రీల ప్రకారంగా ప్రొట్రాక్టర్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఉదాహరణకి మనం ఇక్కడ తీసుకున్నటువంటి ప్లాన్లో ఆ స్థలం 15 డిగ్రీలు ఆగ్నేయం వైపుగా టిల్ట్ కావడం జరిగింది. అంటే 90 డిగ్రీలు ఉండవలసినటువంటి తూర్పు మనకి 105 డిగ్రీల్లో ఉంది. ఇక చివరగా 16 దిక్కులను మనం ఆ యొక్క ప్లాన్పై గుర్తించవలసి ఉంటుంది. ప్రతి దిక్కుకు 22.5 డిగ్రీల పరిధి ఉంటుందని చెప్పి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇక ఈ దిక్సాధన అనంతరం మాత్రమే మనం డోర్లు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, విండోస్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, కిచెన్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, టాయిలెట్స్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. కొత్తగా నిర్మించబోయే ఇంటి ప్లాన్ తయారు చేయాలన్నా, ఇప్పటికే నిర్మించిన గృహాలకు సంబంధించిన వాస్తు దోషాలు గుర్తించాలన్నా దిక్సాధన చేయడం అనేది అత్యావశ్యకం. స్కేల్కు సంబంధించి ఒక చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. కొద్దిమంది ఆలోచన ఎలా ఉంటుందంటే, మేము పెన్సిల్ లేదా పెన్ను తీసుకొని స్కేలు ఉపయోగించే మేము ప్లాన్ గీస్తున్నాము అనేటటువంటి అభిప్రాయం కూడా ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ మనం చెప్పే స్కేల్ అంటే ఏంటి అంటే,
మనం ఒక పెద్ద స్థలాన్ని ఒక చిన్న పేపర్‌పై గీయాలనుకుంటున్నాం కాబట్టి, ఆ యొక్క స్థలం యొక్క పొడవు వెడల్పులను మనం తగ్గించి ఈ పేపర్ మీద చూపియాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పేపర్ మీద గీసేటప్పుడు మనం సెంటీమీటర్లలో తీసుకుంటాం. ఒక సెంటీమీటరు ఒక అడుగు, లేదా 2 అడుగులు, లేదా 3 అడుగులు, లేదా 4 అడుగులు. ఎన్ని అడుగులు తీసుకోవాలి ఒక సెంటీమీటరు పొడవుకు అనేటటువంటి అంశం స్థలం యొక్క వైశాల్యంపై మరియు మనం తీసుకున్నటువంటి పేపర్ యొక్క సైజుపై ఆధారపడి ఉంటాయి. అలాగే డిగ్రీలకు సంబంధించి కూడా మనము మన స్థలం ఎన్ని డిగ్రీల్లో ఉందో తెలుసుకున్న తర్వాత ఈ యొక్క ప్రొట్రాక్టర్ను కూడా మనము ఆ దిక్కు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉంటే అన్ని డిగ్రీలు తిప్పి మనము దిక్సాధన చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ.